అందులో చూడండి కమ్మా కార్డు చూడండి కమ్మా మాట్లాడండి ఫోటో తీసుకోండి వెనకాల తీసుకురా ఓకే మా వద్దు 3వ తేదీన నా పైన వచ్చిన ఆరోపణలు అసత్యమైనవని నిరూపించేదానికి వచ్చినానండి. నేను నిన్న కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. నేను 3:15కి సార్ అపాయింట్మెంట్ ఇచ్చినారు. శనివారము కలవడం జరిగింది, సోమవారము కలవడం జరిగింది సార్ని. నిన్న ఉషారాణి ఈమె భువనేశ్వరి అనే ఆమెని సార్ రమ్మని చెప్పినారు కలెక్టర్ గారు, కానీ నిన్న హాజరు కాలేదు. మీరు చేసిన ఆరోపణలు నిజమైతే ఎందుకు కలెక్టర్ గారిని కలవడానికి రాలేదు? రెండో ప్రశ్న, పి ఉషారాణి అనే సభ్యురాలు ఆల్రెడీ కేసు జరుగుతూ ఉంది. ఓఎస్ నంబర్ 792/2022. ఉషారాణి అనే సభ్యురాలు కే బేబీ శ్వేత అనే సభ్యురాలకు మధ్య ఎటువంటి లావాదేవీలు లేదు, ₹1 అప్పు లేదు అని చెప్పి జడ్జి గారి ముందు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ కేసు నంబర్ మీరు విచారించుకోవచ్చు. భువనేశ్వరి 24/8/2025న నా భర్త అయినటువంటి కిరణ్ కుమార్ ఆర్మీలో ఉండగా తను గన్ పెట్టి మా ఇంటి దగ్గర బెదిరించినారు అని చెప్పినారు. ప్రెస్ వాళ్ళందరినీ కోరుకునేది ఒకటే, మా ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్కి నా భర్త ఒక అడ్రస్ ఇస్తాను, మీరు తను ఆర్మీలో ఉన్నారు అని లేదు అని నిరూపిస్తే నేను ఎటువంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం. మేము మా ఫ్యామిలీ గత వారం రోజులుగా చాలా బాధపడుతున్నారు. పిల్లలు స్కూల్కి పోవటం లేదు, కాలేజీకి పోవటం లేదు. దీని మీద తగిన చర్యలు తీసుకుంటానని చెప్పి కలెక్టర్ గారు మా సిఐ గారిని పిలిచి చెప్పడం జరిగింది. న్యాయం జరగకపోతే మళ్ళీ కలవమని చెప్పడం జరిగింది. భువనేశ్వరి అనే ఆమె ఒక డిఫాల్ట్ గ్రూప్లో ఉన్నారు. గత 7 సంవత్సరాలుగా లోన్ తీసుకున్నారు కట్టల. ఇక్కడ భువనేశ్వరి వైఫ్ ఆఫ్ పురుషోత్తం అనే పేరుతో లోన్ తీసినారు గ్రూప్లో. తిరిగి గుడిపాలలో ఈ లోన్ ముగించక ముందే అక్కడ భువనేశ్వరి వైఫ్ ఆఫ్ రాజా అనే పేరుతో ₹2 లక్షల లోన్ తీయడం జరిగింది. అది మీరు విచారించాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఏం న్యాయం చేస్తారు? మీరు ఛానల్స్ లో వేసేస్తున్నారు నిజాలు తెలుసుకోకుండా. నా గ్రూప్ సభ్యుల్ని మీరు విచారించుండాలి. నేను 9 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను ఆర్పీగా. నా గ్రూప్ సభ్యులు ఎవరైనా మా ఆర్పీ చెడ్డది, నా తోటి ఆర్పీలు ఎవరైనా మా ఆర్పీ ఇలాంటిది అని చెప్పినారా? నాకు నా పై అధికారికి ఉన్న గొడవల వలన హైకోర్టులో కూడా కేసు జరుగుతోంది. తెర వెనక అతను ఉండి నడిపిస్తున్నాడు. దీనికి ఎవరు బాధ్యత వహించేది? నా పై అధికారి సిఎంఎం రమణ సార్ గారు. అందరూ కుట్ర పట్టి నా జీవితానికి ఇంత హాని కలిగించినారు. దీనికి మీరే సమాధానం చెప్పాలి. నా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా, నా భర్త ఇక్కడ ఉన్ని బెదిరించినా నేను ఎటువంటి శిక్షకైనా రెడీగా ఉన్నాను. లేదు అంటే ఏం చేయాలి? సభ్యుల్ని విచారించినారా నేను ఎటువంటి దాన్ని అనేసి గ్రూప్ ఆర్పీ శ్వేత అని మీడియాలో వేసినారు. గౌరవప్రదమైన వృత్తిలోనే ఉన్నాము. ఆర్మీ అనేది గౌరవప్రదమైన వృత్తే కదా. ఎదుటి వ్యక్తి ఏ వ్యాపారం చేస్తోందని ఎవరన్నా అడిగినారా? ఆమె ఎక్కడ ఉన్నింది? ఎందువల్ల బాండ్ చెక్కులు తిరిగి ఇవ్వలేదు? బియ్యం స్మగ్లింగ్ లో తమిళనాడులో రిమాండింగ్ లో ఉన్నిందామా? అది ఎవరైనా విచారించినారా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంత డబ్బు? ఏ రూపంలో వచ్చింది మీకు అంత విచారించినారా? నా వృత్తిని తీసుకొని వచ్చి నా సభ్యులు చెప్పాలి ఎలాంటిది. మా ఆర్పీ ఎలాంటి 280 మంది మెంబర్స్ ఉన్నారు. నాకు 38 గ్రూపులు ఉన్నాయి. ఇంధనంగా రాయడానికి చాలా బాధాకరంగా ఉంది. దయచేసి నిజాలు తెలుసుకొని రాయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను. నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. నాకు హాని కలిగించి ఇంత అవమానపరిచిన ప్రతి ఒక్కరి మీద పరువు నష్ట కేసు వేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ దయచేసి విచారించాల్సిందిగా కోరుతున్నాను. గారికి పెట్టుకున్నాను. హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ రోజు నుంచి నన్ను అతను ఉద్యోగంలో రానివ్వటం లేదు, ఏ పనిలో అప్పచెప్పటం లేదు. నా సభ్యులు ఒక్కరు కూడా వెళ్ళి అతనికి నా పైన కంప్లైంట్ ఇవ్వలేదు.
మా ఆర్పీ పలాంది. నేను చెడ్డదాన్ని అయితే నా సభ్యులు 6 నెలలుగా రాలేదు ఆర్పీ అన్న వెళ్ళి ఇచ్చుంటారు కదా. తెర వెనకాల ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమి? ఒక ఆడదాన్ని ఇంత హీనంగా చూపించాల్సిన అవసరం ఏమి? 2 మందిని తేనబండి నుంచి తీసుకొని వచ్చినారు. అది కూడా దయచేసి మీరు విచారించాల్సిందిగా అంటున్నారు. సరే అక్క, ఇప్పుడు ఇంకొకటి 2 టౌన్ లో మీరు ఒక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ తీర్చారంట. వాళ్ళకి ఎప్పుడో తీరిపోయింది. అప్పుడు వాళ్ళు కూడా మన కంప్లైంట్ వచ్చారంట. ఇక్కడ వచ్చారు, ప్రెస్ మీట్ వచ్చారు. ఉంటే ఇవ్వమనండి. నన్ను ఇన్ని ప్రశ్నలు వేసారు. వాళ్ళు ఒక ప్రశ్న వేసారు. గ్రూప్ లో ఉన్నారు. గ్రూపుల్లో చేరి ఇది చేసి